హలో అండి. అందరికి నమస్తే. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఏస్తున్నాను. ముందైతే ఇవి 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను కదా! ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని అన్ని పీసెస్ కూడా ఇట్లాగే కట్ చేసేసుకోవాలి. పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బ్రెడ్‌కి రెడీ చేసుకుంటున్నా. కళాయి పెట్టుకొని దీంట్లో కారం పొడి, మిర్చి ఉంటది కదా! రెడ్ మిర్చి అది కొంచెం బరగ్గొన్నది ఏసుకోవాలి. ఇందులో ఉల్లిపరకను, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఏసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. బ్రెడ్ కొంచెం కారం కారంగా ఉంటుంది. బాగా కలిసిపోలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. రెడీ అయిపోయింది కదా! పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టుకోవాలి. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని రావాలి. ఇవన్నీ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా! వరుసగా ఒకటి ఇలాగా పేర్చాలండి ఇవన్నీని. కొంచెం గ్యాప్ ఇవ్వాలి లైట్‌గా. ఎగ్ వేసుకుంటాం కదా! కొంచెం గ్యాప్ ఇలాగా ఉండాలి చూసుకోవాలి మనం. పీసెస్ అన్నీ ఇట్లాగా అన్నీ వేసేసుకోవాలి. ఇలా పేర్చేసుకున్నాం కదా! దీని మీద కలుపుకున్న ఎగ్ ఉంది కదా! మిక్స్ చేసుకున్న ఇదంతా ఇలా వేసేసుకోవాలి. సేమ్ ఆమ్లెట్ లాగా అంతా వేసేసుకోవాలండి. పేస్ ఎక్కడ ఉంటే అక్కడ. సిమ్లో పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. అడుగున అంటుకోకుండా చూసుకోవాలి. ఉడికిందో లేదో మాట చూసుకోవాలి. ఆమ్లెట్ కదండి తొందరగానే ఉడికిపోద్ది. ఒక సైడ్ అయితే కాలింది కదండి, రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుని ఒక 2 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఇంకో సైడ్ కూడాను ఉడికించిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని ఇలా చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టామంటే మనం ఇలాగ మనస్ఫూర్తిగా చేసి పెట్టామంటే ఇంకా బాగా హ్యాపీగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారండి వాళ్ళైతేని. వాళ్ళకి బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెన్స్‌గా ఆలోచించి మనం ఇలా చేసి పెట్టామంటే ఫుడ్డు చాలా ఇష్టంగా తింటారు. హ్యాపీగా తినేస్తారు. అలా అందులోనేమో ఇలాగ మనం కొంచెం కారం కావాలంటే కొంచెం కారం పొడి ఎక్కువేసుకుంటే కొంచెం కారం మనం తింటే కొంచెం కారం ఎక్కువేసుకోవాలి. పిల్లలకైతే తక్కువేసుకోవాలి. రెడీ అయ్యే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.